దశాబ్దాల పోరాటం నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కళ నెరవేరబోతోంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే వాల్తేరు డివిజన్ ఏం కాబోతుంది అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లలో రైల్వేకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ సముదాయం రూపుదిద్దుకోనుంది. ఇక్కడ రైల్వే శాఖకు 52 ఎకరాల స్థలం ఉండగా సుమారు 10 ఎకరాల్లో కొత్త భవనాలు వస్తాయి. 149 కోట్లతో 9 అంతస్తుల్లో భవనాల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది రైల్వే శాఖ. వాస్తవానికి దక్షిణ కోస్తా జోన్ ప్రక్రియ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైనప్పటికీ భూ కేటాయింపుల్లో జాప్యం జరిగిందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ముడసర్లలో ప్రతిపాదించిన భూములు రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాకు దగ్గరగా ఉండడం, సాగు చేసుకుంటున్న రైతుల నుంచి అభ్యంతరాలు రావడం కారణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జోన్ భూములపై ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. చిన్నగదిలి మండలం ముడసర్లోవలో 52.22 ఎకరాలు కేటాయించింది. గత ఆగస్టులో ఆ భూమిని రైల్వేకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. మ్యూటేషన్ ద్వారా రైల్వే శాఖకు భూమి ఇచ్చినట్టు రెవెన్యూ రికార్డులోనూ నమోదైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రైల్వే జోన్ మైల్ స్టోన్ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడిప్పుడే రైల్వే స్టేషన్స్ కానీ, రైల్వే లైన్స్ కానీ, ఒకవైపు న్యూ ట్రైన్స్, వందే భారత్ లాంటి ట్రైన్స్ కానీ రైల్వేల్లో అనూహ్యమైనటువంటి మార్పు తీసుకొచ్చారు. ఎక్కడో కొంత అసంతృప్తి రైల్వే జోన్కి సంబంధించి గతంలోనే ఏదైతే మన విభజన టైంలో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదనేటువంటి భావం ఉండేది. గత ప్రభుత్వం భూమే ఈ సేకరణ చేసి వారికి ఇవ్వకపోవడం వల్ల అది జాప్యం జరిగింది. మేము ప్రభుత్వం రాగానే మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయటం, ఈరోజు ఈ ఇనాగ్రేషన్ అంటే శంకుస్థాపన లోపే వారి టీం వచ్చి ఏదైనా ఉండేటువంటి భవనాల్లో ఏమైనా ఆఫీస్ని షిఫ్ట్ చేయడానికి కూడా ఆలోచన చేసే విధంగా ఈరోజు రైల్వే జోన్ అనేటువంటిది ఆచరణలో తేవడానికి ప్రయత్నం చేశాం. జోన్ కోసం భూముల కేటాయింపులో జాప్యం కారణమవడంపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. గత ఏడాది జనవరిలోనే తమ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందని, అదే భూముల్లో జోనల్ కార్యాలయం నిర్మాణాన్ని చేస్తూ విమర్శలు చేయటం కరెక్ట్ కాదంటోంది వైసీపీ. ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే తూర్పు కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ ప్రస్థానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ కేంద్రంగా వాల్తేరు డివిజన్తో కూడిన జోన్ ఏర్పాటనేది డిమాండ్. విభజన చట్టం 13వ షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన చేసింది. ప్రస్తుతమున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి జోన్ను ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించింది. వాల్తేరు డివిజన్ను 2 భాగాలుగా విభజించి విజయవాడ డివిజన్లో విలీనం చెయ్యాలని, మిగిలిన భాగాన్ని తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ ప్రక్రియలో రాయగడ డివిజన్ రూపుదిద్దుకోగా వాల్తేరు మనుగడ మీద క్లారిటీ లేదు. జోన్ డివిజన్ కొనసాగించడం ద్వారానే ఆశించిన ప్రయోజనాలు సాధ్యమంటున్నాయి రైల్వే యూనియన్లు. రేపు 8వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి శంకుస్థాపన చేయబోతున్న సందర్భంలో చాలా ఆనందంగా ఉంది. దీనికి 4 దశాబ్దాల పాటు పోరాటం చేసిన, ఉద్యమాలు నడిపిన నాయకులు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎట్టకేలకు రైల్వే జోన్ల కల సాకారమవుతుండగా ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతూ ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.